హాయ్ అండి. ఈరోజు మీకు చాలా సింపుల్‌గా, టేస్టీగా పిల్లలందరికీ నచ్చేలాగా అరటికాయ వేపుడు ఎలా చేసుకోవాలో చెప్తాను. చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అంతకన్నా ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, క్వాంటిటీ బట్టి తీసుకోండి. నేను మా తమ్ముడికి, నాకు చేసుకుంటున్నాం కాబట్టి ఒక అరటికాయ సరిపోతుంది. సో, బాగా పీల్ చేసేయండి. ఫస్ట్ అరటికాయని నీట్‌గా పీల్ చేసేసుకోండి. చకచకా అరటికాయలు పీల్ చేసేసుకున్నారు కదా! ఇప్పుడు పటపటామని చక్రాల్లా కోసేయండి. ఇప్పుడు కోసిన ఈ అరటికాయలు ఉన్నాయి కదా! ఒక దాకలో సాల్ట్ అండ్ అలాగే ఈ అరటికాయలు వేయండి. కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. సో, ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుద్దంటే అరటికాయ అనేది బ్లాక్‌గా రాకుండా ఉంటుంది. మీరు యాడ్ చేయలేదనుకోండి అరటికాయ అనేది నల్ల జీడి గింజలా అయిపోద్దనమాట. సో, కొంచెం పసుపు, ఉప్పు, వాటర్ అండ్ అలాగే కోసిన అరటికాయలేసి కొంచెం బాగా కడుక్కోండి. జిగురు ఏమైనా ఉంటే పోయిద్ది. అలాగే బ్లాక్ అనేది అవ్వదు. సో, శుభ్రంగా కడుక్కున్న అరటికాయలని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని చిటికెడు పసుపు, అలాగే కొంచెం కారం, ఒక స్పూన్ వేసుకుంటున్నాను. మీకు నచ్చిన సరిపడా వేసుకోండి ఎక్కువ తింటే. సాల్ట్ అండ్ అలాగే కొంచెం ధనియాల పొడి అండ్ అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకోండి. ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేసేయచ్చు. అవంత మ్యాండేటరీ ఏం కాదు. సో, ఒక లాస్ట్‌లో 1 స్పూన్ ఆయిల్ వేసి కొంచెం పెరుగు కూడా వేయండి. బావుంటుంది. నచ్చితే వేసుకోండి. ఇది కూడా స్కిప్ చేయొచ్చు. లేదా లెమన్ ఉంటే లెమన్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కొంచెం బాగా కలపండి. కొత్తిమీర కూడా వేయండి. బావుంటుంది. ఫ్లేవర్ చాలా బావుంటుంది. సో, వేసుకొని బాగా కలిపేయండి. సో, చూసారు కదా! ఎంత బావున్నాయో! చూడ్డానికే ఇలా ఉంది. వాసనకి ఇంకా బావుంది. అక్కడే తినేయాలనిపిస్తుంది. బట్ ఆగండి ఇంకా అవ్వలేదు. సో, ఆనియన్ తీసుకోండి. సో, ఆనియన్‌ని స్లైసెస్ కింద కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు 2 తీసుకోండి. దాన్ని కూడా స్లైసెస్ కింద కట్ చేసుకోండి. సో, ఇప్పుడు ప్లేట్‌లో మనం పోపు దినుసులు వేసుకుందాం. మెయిన్ టేస్ట్ అవే. ఒక స్పూన్ జీలకర్ర అండ్ ఆవాలు, ఒక స్పూన్ శనగపప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిరపకాయ తీసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. బట్ ఒకటి సరిపోద్ది ఒక అరటికాయకి. కరివేపాకు మస్ట్ అండ్ షుడ్ అండి. కరివేపాకు లేనిదే ఏ ఏపుడు బాగోదు. ఖచ్చితంగా వేయండి. అండ్ అలాగే సాయి మినపగుళ్ళు అంటారు కదా! అవి తీసుకున్నాను. లేదా వేపిన ఏది లేదా మినప్పప్పు కూడా తీసుకోవచ్చు. సో, ఫస్ట్ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఈ పోపు దినుసులన్నీ వేపించేయండి. చక్కగా పోపులు మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. సో, మొత్తం వేగిపోయాక ఇందులో మనం కలిపి పెట్టుకున్న చక్రాల్ని వేసేయాలి. నేను చూపిస్తున్న విధంగా అలాగే వేయండి. బావుంటుంది. మొత్తం అప్పుడే కలిపేయకండి. జస్ట్ అలా వేయండి చాలు.
సో ఇలా అరటికాయలన్నీ స్ప్రెడ్ చేసేసుకున్నాక ఏమీ కలపకుండా యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసి దానిపైన మూత పెట్టేయండి. సో అలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు సిమ్లోనే ఉంచండి, అంటే లో ఫ్లేమ్లోనే ఉంచండి. తర్వాత కలపండి. సో 5 మినిట్స్ తర్వాత నేను కలుపుతుంటే ఇలా ఉందన్నమాట. సో మీకు వెంటనే కలిపితే చిదిగిపోతాయి. సో అలా అవ్వకూడదని చెప్పి ఒక 5 మినిట్స్ ఉంటే టేస్ట్ బాగుంటుంది, కింద కూడా బాగా ఆ ఫ్లేవర్ అంతా దిగుతుందన్నమాట. సో తర్వాత కలుపుకోండి, 5 మినిట్స్ తర్వాత ఉంచాకే కలపండి. సో ఇలా కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచితే గుమగుమలాడే అరటికాయ వేపుడు రెడీ. చాలా బాగుంది. అన్నంలోకి ట్రై చేయండి, మస్ట్ అండ్ షుడ్. ఎవరైనా ఈజీగా తింటారు, అంత ఇష్టంతో తింటారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.